సో మీకు ఈ ఓపీటీ సిపిటి గురించే కాకుండా ఎంతోమంది స్టూడెంట్స్ని యూఎస్కి మీరు పంపించిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంది. వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటారు, వాళ్ళకి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ విషయాలని మా అందరికీ తెలుసు. సో మీరు చెప్పండి, కరెంట్లీ ఓపీటీ సిపిటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళకి యూఎస్ కాకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా కంట్రీస్ పరంగా? 100% ఉన్నాయండి వేరే కంట్రీ ఆప్షన్స్. అఫ్ కోర్స్ మనకు ప్రెసెంట్ సిట్యుయేషన్ అంతా బాగాలేదు. యుఎస్ చూసుకుంటే లాస్ట్ ఒక 6 months నుంచి 7 months నుంచి ఎప్పుడైతే ట్రంప్ గారు వచ్చారో అప్పటి నుంచి ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యాయి. చాలామంది అనుకుంటున్నారు డిపోర్ట్ చేసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపోర్ట్ ఎందుకు చేస్తారు? మీ దగ్గర పేపర్ వర్క్ సరిగ్గా లేదా, లీగల్గా లేరా, ఇవి మనం మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఓపీటీ సిపిటి తీసేస్తారు అన్న ఒక బిల్ అయితే పాస్ అవ్వబోతుంది అని మనం వింటున్నాం. అది బిల్ పాస్ అయ్యి ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టచ్చు, ఇయర్స్ పట్టచ్చు. అది ట్రంప్ గారు ఉన్నన్ని రోజుల్లో అవుతుందా, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఆయన దాని గురించి ఫైట్ చేస్తాడా అన్నది మనకి ఇంకా క్వశ్చన్ మార్క్. కాకపోతే ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ యూఎస్ కాకుండా మనకి వేరే కంట్రీ ఆప్షన్స్ ఏమున్నాయని ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. యుఎస్ ఒకటి, అఫ్ కోర్స్ యుఎస్ మనకి టాప్ కంట్రీ అని ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది. కాకపోతే చాలామందికి ఎఫోర్డబుల్ అండ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ డౌన్ ద లైన్ సెటిల్మెంట్ ఆప్షన్స్కి కూడా మనకి చాలా కంట్రీస్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే స్టూడెంట్స్కి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కూడా. ముఖ్యంగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి సంబంధించి ఒక డౌట్ ఉంది మ్యామ్, అది నేను కంపల్సరీ అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే యూఎస్లో చదివితేనే ఆ ఇంపార్టెన్స్, ఆ క్రెడిబిలిటీ ఉంటుందంటారా? యూఎస్కి కాకుండా వేరే కంట్రీస్లో చదివితే అంత రీచ్ ఉండదు, అంత వాల్యూ ఇవ్వరు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అదే స్టూడెంట్స్ మీద కూడా పడుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? అదే అండి, చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అదే అపోహ ఉంది. ఏంటంటే యూఎస్లో చదివితేనే మనం ఇంటర్నేషనల్ డిగ్రీకి ఒక వాల్యూ ఉంటుంది అని ఒక అజంప్షన్ అయితే ఉంది. మీరు ఇండియా నుంచి బయటకు వెళ్ళి ఏ కంట్రీ ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఏ కంట్రీలో చదువుకున్నా కూడా మీరు ఈదర్ 1 year కోర్స్ కానివ్వండి, 2 years కోర్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్టడీ విచ్ యూ హ్యావ్ డన్ ఇన్ ఎనీ కంట్రీ, అంటే డెవలప్ అయిన కంట్రీస్లో చూసుకుంటే మన యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, ఇట్ హోల్డ్స్ ద సేమ్ వాల్యూ. ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది ఆ కంట్రీస్లో చదువుకున్నా కూడా. యూఎస్ కాకుండా కంట్రీస్లో చదివి అక్కడ ఇంజనీరింగ్ పట్టాతో జాబ్ పొందితే అదే వాల్యూ ఉంటుంది అంటారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎక్కువ ఉంటుందండి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూఎస్లో మనం చూసుకుంటే స్ట్రగుల్ ఎక్కువ. లైక్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిట్యుయేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2-3 years బ్యాక్ సిట్యుయేషన్స్ వేరే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి భయం వేస్తుంది యూఎస్ ఆప్ట్ చేసుకోవాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసా తెప్పించుకోవడం అనేది ఒక పెద్ద కాంప్లికేషన్. మళ్ళీ దాంట్లో వెళ్ళాక పంపించేస్తారంట, డిపోర్ట్ చేస్తారంట. ఓపీటీ సిపిటీలో ఏంటంటే ఓన్లీ స్టెమ్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మీరు దాంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదివితే దాంట్లోనే వర్క్ చేయాలి. కొంతమంది అలౌ చేస్తారు వేరే స్ట్రీమ్లో వర్క్ చేయడానికి, బట్ బయట కంట్రీస్ అలా కాదండి. మీరు ఒక పర్టిక్యులర్ డిగ్రీ చేసినా కూడా యు ఆర్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫీల్డ్. అండ్ తర్వాత మీకు సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి దాంట్లో. చాలామంది ఇది తెలియదు. చాలామందికి మనం యూకే తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, కెనడా తీసుకున్నా, మనకి ఇప్పుడు H1B రావడానికే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, 4 years 5 years. అండ్ మీరు ఆ పర్టిక్యులర్ డిగ్రీ అండ్ ఆ కోర్స్ రిలేటెడ్ వర్క్ చేస్తేనే మీకు H1Bకి ఎలిజిబుల్ అవుతారు. బయట అలా కాదు, వేరే కంట్రీస్కి అలా కాదు. మీరు 2 years ప్రోగ్రామ్ చేసుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఆస్ట్రేలియా తీసుకుందాం. మీరు 2 years మాస్టర్స్ చేశారనుకోండి, 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. అంటే యు ఆర్ ఫ్రీ టు వర్క్ 3 years లీగల్లీ దేర్. అండ్ మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారని ఎవరికి క్వశ్చన్స్ రావు. ఎప్పుడే అవుతుంది అని ఒక ఇది మైండ్లో మనకి థాట్ ఉండదు. అండ్ ఆటోమేటికలీ 3 years అయిపోయిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ పర్మనెంట్ రెసిడెన్సీ విచ్ ఇస్ అ సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆల్సో, విత్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్.